సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనుడు పంజాబ్ అనే రాష్ట్రంలో ఒక సిక్ కుటుంబంలో ఆయన పుట్టాడండి. ఆయన తల్లి ఏం చేసిందంటే ఈయనకి ఇంగ్లీష్ బాగా వస్తుందని ఒక క్రిస్టియన్ స్కూల్లో లూధియానా అనే ప్రాంతంలో క్రిస్టియన్ స్కూల్లో వేసింది. క్రిస్టియన్ స్కూల్లో బహుశా కొన్ని దైవికమైన విలువలు, మారల్ వాల్యూస్ కూడా నేర్పిస్తూ ఉంటుంటారు. సరే, ఈయన యేసుప్రభు గురించి వింటా ఉన్నాడు. అయితే ఈ లోపల 14 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి సాధు సుందర్ సింగ్ యొక్క తల్లి అనారోగ్యం పాలై చనిపోయింది. సో సాధు సుందర్ సింగ్కి మరి తన తల్లి చనిపోవడం అనేది ఇట్ వాజ్ అ గ్రేట్ షాక్. అనుకున్నాడు, స్కూల్లో దేవుడు మంచోడని చెప్తా ఉంటారు, దేవుడు ఉన్నాడని చెప్తా ఉంటారు, కానీ దేవుడు ఉంటే నా తల్లి ఎందుకు చనిపోతుందని దేవుని మీద ద్వేషంతో తన స్నేహితులు అందరూ చుట్టూ ఉండగా, వారు చూస్తూ ఉండగా బైబిల్లో ఒక్కొక్క పేజ్ చింపి ఆ బైబిల్లోని పేపర్స్ అన్నీ కూడా మంటలో వేసి కాల్చేశాడు సాధు సుందర్ సింగ్ అవ్వక మునుపు, అంటే దేవుని బిడ్డగా మారొక మునుపు. సో ఈ సుందర్ సింగ్ ఆ పని చేసిన తర్వాత హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, వెరీ డిప్రెస్డ్. తన జీవితంలో తల్లిని కోల్పోయాక ఒంటరితనంలో ఉన్నాడు. తన మనసులో చాలా సందిగ్ధము, చాలా ఆలోచనలు, చాలా ప్రశ్నలు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, అసలు నా జీవితం ఎటు వెళ్తుంది, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదని జీవితంలో పరిస్థితుల చేత కొట్టబడుతున్నప్పుడు ఒకరోజు రాత్రి పండుకుంటున్న సమయంలో ఒక ప్రార్థన చేసుకున్నాడంట. అదేంటంటే, నిజమైన దేవుడా, నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకంటే మా తల్లి పూర్వీకులు, మా బంధువులు, వారు సేవించిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు. మా స్కూల్లో ఏమో యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నారు. సో ఐఎమ్ ఇన్ కంప్లీట్ కన్ఫ్యూషన్, నాకు ఒక స్పష్టత లేదు. సో నిజమైన దేవుడా, నువ్వెవరో, నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో. ఈ రాత్రి నువ్వు నాకు కనబడాలి. నిజమైన దేవుడు ఎవరైనా సరే నాకు కనబడాలి. ఒకవేళ నువ్వు నాకు కనబడకపోతే రేపు మార్నింగ్ నా ప్రక్కన, నేనున్న రూమ్ ప్రక్కన ట్రైన్ ట్రాక్ ఉంది. ఉదయకాల సమయంలో ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఆ ట్రైన్ క్రింద పడి, ఆ పట్టాల మీద పడి నేను చనిపోతాను అని ఒక ప్రార్థన చేసేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయన ఎవరెవరో కనబడతారేమో, కనబడితే బాగుండు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో పండుకున్నాడు. కానీ సుందర్ సింగ్కు ఆ అర్ధరాత్రి నిజమైన దేవా అని చేసిన ఆ ప్రార్థనకు జవాబుగా యేసయ్య అతనికి ప్రత్యక్షమయ్యాడండి. హల్లెలూయా. యేసయ్య అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడిన తరువాత సో సాధు సుందర్ సింగ్ వాజ్ కన్విన్స్డ్, తనకు తానుగా ఒప్పించబడ్డాడు. నిజమైన దేవుడిని నాతో మాట్లాడమని, నాకు కనబడమని అడిగాను, యేసుప్రభు నాకు కనబడ్డాడు కాబట్టి ఇక జీవితం అంతా ఆయన కొరకే బ్రతుకుతానని అప్పటి నుండి మరి దేవుని బిడ్డగా ఆయన మారాడు. బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అన్నాడు, నీకు ఆస్తి ఇవ్వనరా, ఇక నువ్వు ఇంటి పేరు తీసేసుకో, ఇక నీకు మా కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదని తండ్రి, సహోదరుడు ద్వేషించిన, లోకం చేత ద్వేషించబడినా పర్వాలేదు, నిజమైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆయన కొరకు బ్రతికున్నంతకాలం బ్రతుకుతాను, ఆయన కొరకు సేవ చేస్తాను అని ఒక తీర్మానం తీసుకొని తను జీవించినంతకాలం దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశారు. మొన్న మరి జాన్ వెస్లీ గారి బర్త్డే సెప్టెంబర్ 3వ తారీఖున సాధు సుందర్ సింగ్ గారి పుట్టినరోజు కూడా భారతదేశానికి, ప్రపంచానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుని అనుగ్రహించారు. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, ఆయన ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు చాలా గొప్పవండి. అతని సహోదరుడైతే ఇతను క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు, యేసుప్రభు నమ్ముకున్నాడని అతని ఆహారంలో చాలాసార్లు విషం కలిపాడంట. విషయం చాలాసార్లు కలిపి ఇతన్ని చంపేస్తే మా ఇంట్లో ఈ అవమానం ఉండదు, మా బంధువులందరికీ ఇతను ఎందుకు క్రైస్తవుడు అయ్యాడంటే ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతని భూమి మీద నుండి తుడిచి పెడదామని చాలాసార్లు తన బ్రదర్ ప్రయత్నం చేసినప్పటికీ మరణము తప్పించుట యెహోవా వశము. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా మన ప్రాణం దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు తన ప్రజలను కాపాడేవాడు, మన ప్రాణాన్ని భద్రపరిచేవాడు. సో సాధు సుందర్ సింగ్ను వారి ఎవరి అటెంప్ట్స్ కూడా, మర్డర్ అటెంప్ట్స్ అనండి లేకపోతే వాట్ ఎవర్, అవి ఏవి కూడా ఆయన ఎఫెక్ట్ చేయలేదు. దేవుడు తన కొరకు బలమైన సాక్షిగా, సాధనంగా దైవజనుని వాడుకున్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, ఇక్కడ ప్రియురాలు వెతికినట్లుగానే ప్రియుని కొరకు సాధు సుందర్ సింగ్ కూడా వెతికాడు. అతనికి దేవుడు కనబడ్డాడు, తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మీ మనసులో ఎవరో చెప్పారని నేను ప్రభువుని నమ్ముతున్నానండి, బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్, నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి దేవుని గురించి, ఇంకా నాకు గట్టిగా నమ్మకం కుదరట్లేదండి అన్న స్థితిలో ఉంటే దేవుణ్ణి మీరే అడగండి. ఆయనను వెతికితే తప్పక కనుగొంటారు. పూర్ణ హృదయముతో ఆయనను వెతికితే కనుగొంటారు అని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన్ను తాను కనుపరుచుకుంటాడంట. హల్లెలూయా.
ఇంగ్లాండ్లో బకింగ్హామ్ ప్యాలెస్ అని ఉంటుందండి. రాయల్ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. మొన్న ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు వెళ్ళినప్పుడు కూడా బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళారు. ఆ రాయల్ ఫ్యామిలీ అందులో ఉన్నప్పటికీ మనం వెళ్ళి, నేను ఇండియా నుంచి వచ్చానండి, ఒకసారి చూపించండి, మీ ఫేస్ చూపించండి, ఒకసారి నాకు ఇలా వేవ్ చేయండి, మేము ఇంత దూరం నుండి వచ్చాం కదా, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నానంటే వారు అంటారు, మమ్మల్ని మేము కనపరుచుకోవాలని ఇష్టపడట్లేదు. రాయల్ ఫ్యామిలీ వచ్చి కామన్ క్రౌడ్ని కలిసే కొన్ని సమయాలు ఉంటాయి, అప్పుడు మాత్రమే వారు వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు రాయల్ ఫ్యామిలీ బయటకి రారు. ఒకవేళ ఎవరైనా ఏ దేశం నుండి వెళ్ళినా రాయల్ ఫ్యామిలీ మిమ్మల్ని కలవాలి, మీతో అపాయింట్మెంట్ కావాలంటే వారు ఈజీగా ఇవ్వరండి. కానీ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తనని ఎవరు వెతికినా, ఏ సమయంలో వెతికినా, ఏ పరిస్థితుల్లో వెతికినా ఆయన కనుపరుచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. మీకేంటి నేను కనుపరుచుకునేది? మీకు నన్ను నేను కనుపరుచుకోవడానికి ఇష్టం లేదు అని గనక ఆయన ఒక మర్మముగా మిగిలిపోతే దేవుడు మనకెవరికి అర్థమయ్యేవాడు కాదు. కానీ తన్ను తాను కనుపరుచుకోవాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు.